దొరకాలంటే వాట్ వుడ్ దట్ బి? కట్టి దాల్ చావల్ ఖీమా. వాళ్ళ లైఫ్ ఇస్తున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి బాబురావు ఉన్నాడు అక్కడ. అన్న బాబురావు అన్నారా? బాబురావు గురించి అందరికి తెలుసు కదా, గూగుల్లో సర్చ్ చేయండి బాబురావు, బస్ ఎన్ని వీడియోలు వస్తాయి అంటాడు. అన్న చాయ్ అంటే ఏం చేస్తారు, అది నేను పెట్టు వంట ఫిలిం చేసినాం ఒకటి అన్నాడు. చాయ్ ఇచ్చేటప్పుడు మనం ఇవ్వాలి, ఆయనకు తాగిపియాలని భావన ఉండాలి. ఆ వర్డ్ నేను క్యాచ్ చేసిన సార్. ఈ రోజు కూడా కిచెన్ లో కూర్చొని ఆయన చేసరికి అవసరం అయ్యాలి. బట్ ఈ గోస్ I saw most of the owners here. మా సునీల్ భాయ్ దగ్గర ఆయన సునీల్ భాయ్ అదొక బాలాజీ బజరంగ్ స్వీట్ షాప్ అంటే ఆయన దాంట్లో స్పెషాలిటీస్ ఉన్నాయి. మనం పోము, ఎందుకంటే వీ హ్యావ్ లిమిటెడ్ టైం. మన మనుషులు మనం దేవుళ్ళం కాదు. ఒక ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ 10 కిలోమీటర్ తెగలో పోలేము. ఒక్కొక్క ప్లేస్లో పోయి ఒకటి తినాలంటే మనకి ఫస్ట్ టైం ఉండదు. మీరు టైం తీసుకోండి. నేను ఇప్పటికి ఒకటి చెప్తాను, వెన్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఈట్ వాట్ యూ లైక్. రైట్, ఈట్ వాట్ యూ లైక్. సేమ్ థింగ్ మీ డన్. ఇప్పుడు ఇంతమంది జూరీ చేస్తున్నాం, పిలుస్తున్నాం జనాలు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ టు నో అరే విచ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్, where is the best food available in Hyderabad. So that is we are giving contribution. So I'm extremely again sorry, bit delayed. రాజ్, ఇప్పుడు హైటీకి మమ్మల్ని కలిసి బయట వదిలేకపోయి ఉంటే వెరీ రాజ్. ఇన్సెప్ట్ చూపిస్తున్న వీడియోస్ అంటే అబిడెంట్ పే చేసి అవన్నీ చూసి ఫుడ్ అవార్డ్స్ ఈవెంట్లో అసలే ఫుడ్ అనే టైటిల్ చూడాలంటే మనకు ఒక రకంగా మొదలవుతుంది. దానికి తోడు ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ట్రిగర్స్ కదా. సో ఎనీవే, దిస్ ఇస్ మై థర్డ్ పార్టిసిపేషన్ ఇన్ ఫుడ్ అవార్డ్స్. I'm also into hospitality. I own a couple of resorts in Hyderabad and in Coorg, and we are planning to open some more outside India and outside the country. But when I was interacting, for a couple of minutes with my hospitality fraternity, though I am known as a realtor, real estate manager, and everything, hospitality is very close to my heart. I did my PhD in urban planning and tourism development. ఆ క్రమంలో నేను ది వరల్డ్ వైడ్గా తిరుగుతున్నప్పుడు ఏ కంట్రీకి పైన అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్, లోకల్ ఫుడ్ టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. బట్ ఇక్కడ ఇండియాలో తీసుకుంటే హైదరాబాద్ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ద ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్స్ అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మన బాబురావు గారు మన హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ అయితే, అలాగే ప్యారడైజ్ తీసుకున్న అండ్ కరాచీ, ఇలా ఇక్కడ ఉన్న మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ వాళ్ళ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా యూఆర్ మేకింగ్ హైదరాబాద్ యాజ్ అ ప్రౌడ్ అండ్ ఆ ఫీలింగ్ విడిస్తున్నాను. మై సజెషన్స్ టు యూ ఆల్, యూ ట్రై టు హ్యావ్ యువర్ ఓన్ సిగ్నేచర్ డిషెస్. మీకంటూ సిగ్నేచర్ అంటే రెస్టారెంట్స్ వాళ్ళకి కాదు, ఏ ప్రోడక్ట్ అయినప్పుడు మనకంటూ ఒక సిగ్నేచర్ ఎలిమెంట్, సిగ్నేచర్ ఐటమ్ అనేది ఒకటి ఉండాలి. అండ్ నాట్ జస్ట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు హైదరాబాద్. ఒకసారి ఒక స్టేజ్కి వచ్చినాక ట్రై టు మూవ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దెన్ విల్ బి మా ఈ బ్రాండ్ ఏదో తెలుసా, మా హైదరాబాద్ అని చెప్పుకునేలాగా ఇండియా అండ్ అబ్రాడ్. ఐ మెట్ ఆలివ్ స్వీట్స్ ఇంతకుముందు కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళంతా కూడా అక్రాస్ ద గ్లోబ్ దే ఆర్ ట్రైంగ్ టు స్ప్రెడ్ ఇట్ అండ్ బయట కంట్రీస్లో కూడా చేయడానికి. అండ్ థ్యాంక్ యూ రాజ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అంటే తను కొన్ని ఇయర్లీ టీమ్ మీద ఒకటి అండ్ మీడియా అవార్డ్స్ అండ్ ఫుడ్ అవార్డ్స్ ఇలా తనకంటూ కొన్ని స్టాండర్డ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి, ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ఉంది. యాజ్ యూ ఆల్ అవేర్ దట్ ద హైవేస్ ఇస్ a trend setting the channel in India. And బిజినెస్లో ఒక ఛానల్ తీసుకురావాలి, ఒక్క ఓన్లీ బిజినెస్ తీసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అంత ఈజీ అయిన పని కాదు. బట్ ఈ సక్సెస్ఫుల్లీ ప్రూవెన్ దట్ అండ్ నౌ taking an award from Highways is the prestigious one.
ప్రాచీ నాగ్పాల్ మిస్ గ్రాండ్ ఇండియా 2022, నిహారిక సూర్ మిస్ యూనివర్స్ తెలంగాణ 2024. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు హోమ్ బీచ్ ఎండి రాజగోపాల్ మద్దిశెట్టి గారు. మరి ఈరోజు అవార్డులు అందుకుంటున్న హోటల్ మరియు ఫుడ్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఫుడ్ ఇండస్ట్రీ గురించి కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు. ఫుడ్ ఇండస్ట్రీ అన్నదాత సుఖీభావ అంటారు. హోటల్ అంటే ఆదాయం ఇచ్చేది కాదు, ఆకలి తీర్చేది కూడా. హైదరాబాద్ అంటే ముత్యాలు బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుండి హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఇక్కడ బిర్యానీని రుచి చూడకుండా వెళ్ళదు. బిర్యానీతో పాటు హైదరాబాద్లో తెలుగు వంటకాలు అందించే హోటళ్ళు వేల సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్ మినీ ఇండియా వంటిది. ఈ నగరంలో దేశంలోని అన్ని ప్రాంతాల వాసులు నివసిస్తున్నారు. అందుకే తెలుగు వంటకాలతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హోటళ్ళు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా పెరగడంతో కాంటినెంటల్ ఫుడ్ అందించే రెస్టారెంట్లు కూడా ఏర్పాటయ్యాయి. హైదరాబాద్లో మొత్తము చిన్నవి పెద్దవి అన్ని కలిపి 74,800 అన్ని రకాల హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఫుడ్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం 8.1% వృద్ధి సాధిస్తుంది. హోటల్ ఇండస్ట్రీ ద్వారా దేశంలో కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారు. మంచి రుచితో పాటు నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లకు కస్టమర్ల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. మారిన ఆధునిక కాలంలో ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండడంతో వంట చేసుకునే సమయం లేకపోవడం హోటళ్లపై ఆధారపడుతున్నారు. ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది. అదేవిధంగా వారాంతంలో సెలవులు రోజులలో కుటుంబాలు సభ్యులు కలిసి రెస్టారెంట్లకు వెళ్ళే కల్చర్ బాగా పెరిగిపోయింది. హోటల్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉన్నది. హోటల్ ఇండస్ట్రీ మంచి నాణ్యతను పాటిస్తూ కస్టమర్లను ఆదరణ పొందుతున్న యాజమాన్యులందరికీ సిబ్బందికి అవార్డులు ఇవ్వడం, సన్మానించడం ద్వారా వారి సేవలను గౌరవించినట్లు అవుతుంది. అదేవిధంగా మంచి హోటల్స్ సమాచారం కస్టమర్లకు, బోధన వీళ్లకు తెలుస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన హైవే టీవీ ఎండి రాజగోపాల్